హలో గైస్! రీసెంట్‌గా ఒక మూవీ చూసాను నేను. ఆ మూవీ ఏంటంటే 'కన్నిబల్ హోలోకాస్ట్'. ఈ మూవీలో కాన్సెప్ట్ గాని, ఆ మూవీ తీసిన డైరెక్టర్ మీద గాని చాలా కాంట్రోవర్సీ సీన్‌లు జరిగాయి. అంటే కేసులు పడటం, ఈ మూవీలో ఒక రియలిస్టిక్ యానిమల్స్‌ని, ఒక మనుషుల్ని చంపడం జరిగింది అని చెప్పి ఆ డైరెక్టర్ మీద కేసులు పడ్డాయి. సో, ఆ మూవీ స్టోరీ ప్లాట్ కూడా చాలా కాంట్రోవర్షియల్. అంటే ఎట్లా ఏ రేంజ్ అంటే ఆ మూవీ మీద చాలా దేశాలు బ్యాన్ చేశాయి. అలాంటి మూవీ అనమాట అది. సో, ఆ మూవీ చూస్తే చాలామంది ఖచ్చితంగా మైండ్ డిస్టర్బింగ్ అయిపోతుంది. అండ్ వాళ్ళ మూవీ ఎండింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక క్వెషన్ మార్క్ వస్తుంది. మైండ్ అసలు ఒక స్టేబుల్‌గా ఉండదు. ఆ రేంజ్‌లో ఉంటుందనమాట మూవీ. సో, ఆ మూవీ స్టోరీ ఏంటో ఒకసారి చిన్నగా లైట్‌గా మనం మాట్లాడుకుందాం, డిస్కషన్ చేసుకుందాం. ఒక అమెరికన్ అటు సైడ్ చుట్టుపక్కల అడవిలో ఒక ట్రైబల్స్ ఉంటారనమాట. అటు సైడ్ ఆ అడవిలోకి వెళ్ళిన ఒక ఒక షూటింగ్ మీడియా క్రూ ఉంటదనమాట. ఒక మెంబర్స్ వాళ్ళు షూటింగ్ చేద్దామని చెప్పి ఆ ట్రైబ్స్ దగ్గరికెళ్తారు అడవిలోకి. అక్కడికెళ్ళిన వాళ్ళు మిస్ అయిపోతారు. అసలేంటి? ఎలా మిస్ అయిపోయారు? ఏం జరిగింది? అని చెప్పి ఒక ప్రొఫెసర్ ఆ కేస్‌ని సాల్వ్ చేయడానికి అడవిలోకెళ్ళి అక్కడున్న ట్రైబల్స్‌తో మాట్లాడి అలా ఏదో వెతుకుతా ఉంటాడు. సో, ఆ టైంలో అతనికొక ఫుటేజ్ దొరుకుతుంది. అది వీళ్ళెళ్ళిన షూట్ చేసిన కొన్ని సీన్‌లుంటాయి. ఆ ఫుటేజ్ ఏంటి క్లూ దొరుకుతుందని చెప్పి అతను ఫుటేజ్‌ని చూస్తాడు. చూస్తే ఆ ఫుటేజ్ చూసిన తర్వాత అంటే దానికంటే ముందుగా ఈ ప్రపంచం అంటే ఈ మీడియాలో ఈ ట్రైబల్స్ వాళ్ళు ఆ మనుషుల్ని చంపేశారు. చంపి తినేశారు. ఈ ట్రైబల్స్ చాలా క్రూయల్‌గా ఉంటారు. వీళ్ళు కనిబలిజం చేస్తూ ఉన్నారని చెప్పి ఒక న్యూస్ నడుస్తూ ఉంటది. సో, ఈ ప్రొఫెసర్ ఆ న్యూస్ మీడియాని అదే ఆ ఫుటేజ్‌ని చూసిన తర్వాత మొత్తం రివర్స్‌గా ఉంటుందనమాట. ఏంటంటే మనుషులే ఐ మీన్ ఈ ఈ మెంబర్సే ఆ ట్రైబల్స్ మీద అటాక్ చేయడము, వాళ్ళ ఇల్లు తగలబెట్టడము, అక్కడున్న ఒక లేడీస్‌ని అంటే చాలామంది అమ్మాయిల్ని గాని వాళ్ళని రేప్ చేయడము ఇట్లాంటివి జరిగాయి అని చెప్పి ఆ ఫుటేజ్‌లో ఉంటుంది. సో, ఇవి ఎందుకు చేశారు అనంటే వాళ్ళు చేసే కంటెంట్‌లో క్వాలిటీ పెరగాలి. ఒక ఫ్లోలో నార్మల్ ఫ్లోలో ఉంటే నడవదు అని చెప్పి వాళ్ళ బిహేవ్ చేస్తా ఉంటారు. దాంతో పాటు వీళ్ళు అక్కడ ట్రైబల్స్ కదా! ఏం చేయలేరన్న ఫీల్‌తో వాళ్ళని హింసిస్తూ ఉంటారు. సో, ఇలాంటి ఫుటేజ్ చూసి హీరో చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి అంతా క్లియర్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వస్తాడు. వచ్చి అమెరికాకి అమెరికా ముందు పెట్టేస్తాడు. మీరు ఇన్నాళ్ళు ఇలా అనుకున్నారు. కానీ నిజం ఇది కాదు. వీళ్ళే వాళ్ళ ట్రైబల్స్‌ని రెచ్చగొట్టి, వాళ్ళని ఇబ్బందులు పెట్టి, వాళ్ళే చనిపోయేలా చేశారు అని చెప్పి అలా ఉంటుంది. అలా అంతా చెప్పి ఏమంటాడు, నిజమైన కన్నిబల్స్ అదే మనుషులు తినేవాళ్ళు ఎవరు? మనమా? లేకపోతే ఆ ట్రైబల్సా? దీన్ని బట్టి మీరు చూడండి అని చెప్పి ఒక క్వెషన్ మార్క్ వదులుతాడు. ఆ క్వెషన్ చాలా మందికి హార్డ్ హిట్టింగ్ ఉంటదంట. ఎట్లాగంటే ఈ మూవీ చూస్తున్నప్పుడు నీకి అసలు ప్రతి సీన్ అసలు ఆ అడవిలోకెళ్ళిన తర్వాత తెలుసుగా ట్రైబల్స్ ఎలా ఉంటారో. ఆ సీన్‌లని డైరెక్టర్ చాలా రియలిస్టిక్‌గా చాలా ఎట్లా అంటే ఒక 8, 9 యానిమల్స్‌ని చంపేస్తారనమాట. ఆ రియల్ సీన్‌ల కోసం. సినిమా సీన్‌లు అవి చాలా రియలిస్టిక్‌గా ఉండాలని చెప్పి అలా ఉంది. అలా చంపి కొన్ని షూటింగ్ ఆఫ్‌లైన్‌లో కూడా కొన్ని ఉంటాయి గదా! వాటిలో దొరికిన వాటిని చంపి తినడం. షూటింగ్‌కెళ్ళిన మెంబర్స్ అట్లా ఉంటుందంట. ఈ స్టోరీ ఒక ట్విస్ట్ ప్రాబ్లమ్ అంటే ఈ వెళ్ళిన ఈ రియల్ సినిమా తీయడానికి వెళ్ళిన వాళ్ళము ఈ వీటిని చంపారని చెప్పి పెద్ద కేసు. ఈ 2 కలిపి సినిమాని సరిగ్గా ఆడనివ్వకుండా ఐ మీన్ బ్యాన్ చేసేలా చేశారు. కానీ మూవీ మాత్రం చాలా డిస్టర్బింగ్‌గా ఉంటుంది. సెన్సిటివ్‌గా ఉన్నవాళ్ళు ఈ మూవీని చూడలేరు. సో, చూసేవాళ్ళు కొంచెం జాగ్రత్త ఆలోచించి చూడండి. చూసిన తర్వాత మీ మీ వే ఆఫ్ థింకింగ్ మారిపోతది. ఐ మీన్ ఈ ఇట్లా వాటి మీదనమాట. సో, చూసి కొంచెం స్ట్రాంగ్ హార్ట్ ఉన్నవాళ్ళు చూడొచ్చు. సో, ఇదనమాట.